మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం బారామతిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, దీపిక, అజిత్ పవార్కి సంబంధించి సరే ఇక ఏ వార్త అయితే వినకూడదు అనుకున్నామో ఆ వార్త తప్పనిసరి పరిస్థితుల్లో దేశం అంగీకరించాల్సిందే, మహారాష్ట్ర అంగీకరించాల్సిందే. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. అజిత్ పవార్తో పాటు ఇంకొక 5గురు కో పైలట్తో పాటు మరొక 3 ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా ఈ ప్రమాదంలో మరణించారు. సో ఇక అజిత్ పవార్ లేరు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఈరోజు బారామతిలో జరగబోయేటువంటి అక్కడ జిల్లా పరిషత్ ఎన్నికల్లో జరగబోయేటువంటి ర్యాలీలో పాల్గొనడానికి ఆయన ఈరోజు పూణేకి చేరుకున్నారు. సో మరి కాసేపట్లోనే బారామతికి ల్యాండ్ కాబోతున్నటువంటి టైంలోనే ఆ విమానం ప్రమాదానికి గురయ్యింది. సో క్రాష్ ల్యాండింగ్ అయినట్టుగా తెలుస్తోంది. సో ల్యాండ్ అయ్యేటువంటి టైంలోనే కొంత సాంకేతిక సమస్యలు వచ్చినట్టుగా తెలుస్తోంది. బారామతిలో ఈ ప్రమాదం జరిగింది. విమానం మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. సో కంప్లీట్లీ బూడిద మిగిలింది. అక్కడటువంటి గాయపడ్డ వాళ్ళను అక్కడటువంటి అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళను గాయపడే వాళ్ళను హాస్పిటల్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినా కానీ బట్ పూర్తిగా అట్లాంటి ల్యాండింగ్లో విమాన ప్రమాదంలో బ్రతికి బయటపడ్డ వాళ్ళు చరిత్రలో చాలా అరుదని చెప్పాలి. ఎయిర్ ఇండియాలో ఒక్కరు లాంటి వాళ్ళు తప్పితే. బట్ అజిత్ పవార్ సంబంధించినటువంటి విషయంలో ఏదైతే వినకూడదనుకున్నామో ఈరోజు దేశం అదే వినాల్సినటువంటి పరిస్థితి. సో ఈరోజు ఉదయం 8:45 అజిత్ పవార్ విమానం ప్రమాదానికి గురైంది. సో అక్కడటువంటి స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం పూణే జిల్లాలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నటువంటి టైంలో ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయింది. సో క్రాష్ ల్యాండ్ అయినటువంటి టైంలో అజిత్ పవార్ అక్కడికక్కడే దుర్మరణం పాలైంది స్పష్టంగా కనిపిస్తోంది. అజిత్ పవార్తో పాటు ఇంకొక 5గురు ఉన్నారు. కో పైలట్తో పాటు మరొక 3 వ్యక్తిగత సిబ్బంది కూడా అజిత్ పవార్తో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న ముంబైలో జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి కూడా అజిత్ పవార్ హాజరయ్యారు. సో ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అజిత్ పవార్తో పాటు 3 వ్యక్తులు వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. కో పైలట్ ఉన్నారు. మొత్తం ఆ విమానంలో 6గురు ఉన్నారు. అంటే 6గురు కూడా చనిపోయారు. అజిత్ పవార్ ఈజ్ ఆల్సో ఆన్ ది బోట్. సో అజిత్ పవార్ ఇక లేరు. ఆ 5గురితో పాటు అజిత్ పవార్ కూడా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా దుర్మరణం పాలయ్యారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ బారామతి వెళ్తున్నారు. సో వెళ్తున్నటువంటి క్రమంలోనే తౌపట్టి చేరుకునేటువంటి లోపే విమానం కూలిపోయింది. సో జిల్లా పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరి 5న పూణేలో జరగబోతున్నాయి. సో వాటి కోసం ఈరోజు 28న ఆయన ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ బారామతిలో ప్రచారం చేయబోతున్నారు. సో ఎన్నికలకు సంబంధించి అజిత్ పవార్ బారామతిలో ఈరోజు సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశాలకు ముందే ఈ ప్రమాదం జరగడం మాత్రం చాలా బాధాకరమని చెప్పాలి. అయితే ఉదయం వరకు కూడా అంటే ఇంతకుముందు గత 10 నిమిషాల వరకు కూడా అజిత్ పవార్ తీవ్రంగా గాయపడ్డారన్నటువంటి విషయమే తెలిసింది. బట్ అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. అయితే ఆ బాడీకి సంబంధించినటువంటి విషయాలు, ఆ విమానం ఎలా కూలిపోవడానికి గల సాంకేతిక కారణాలేంటి, ఇవన్నీ అంశాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి కొన్ని నిమిషాల ముందే అజిత్ పవార్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి అర్ధగంట ముందు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ పోస్ట్లో అజిత్ పవార్ లాలా లజపత్ రాయ్ని గుర్తు చేసుకున్నారు. సో గుర్తు చేసుకుంటూ ఆయన ఈ పోస్ట్ చేశారు. లాలా లజపత్ రాయ్ని గుర్తు చేసుకుంటూ ఆయనను స్మరిస్తూ ఆయన బాటలో నడుస్తూ ఉన్నటువంటి ఉద్దేశంతో ఆయన గుర్తు చేసుకుంటూ ఈ మాటలు అంటే ఆ పోస్ట్ కూడా చేస్తూ ఆయన చేయడం, ఇక తొందరలోనే ఆయన దిగబోతున్నారు, ల్యాండ్ కాబోతున్నారు బారామతిలో అంటూ కూడా ఇప్పటికే అక్కడున్నటువంటి ఎన్సీపీ నాయకులు కూడా చెప్పడం జరిగింది. బట్ ఇంతలోనే ఈ ప్రమాదం జరగడం మాత్రం చాలా బాధాకరమనే చెప్పాలి. అండ్ లాలా లజపత్ రాయ్కి సంబంధించి విమాన ప్రమాదానికి అర్ధగంట ముందు ఆయన సోషల్ మీడియా పోస్ట్ కూడా లాలా లజపత్ రాయ్ గురించి మాట్లాడడం జరిగింది. దేశానికి సమస్తాన్ని అర్పించిన మహనీయుడు, గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, స్వరాజ్యానికి పిలుపునిచ్చినటువంటి పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ గారి జయంతిని సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ఈరోజు ఉదయం డిప్యూటీ సీఎం అజిత్ పవార్. సో ఆయన దేశభక్తి ఎప్పటికీ మనకు ప్రేరణగా ఉంటుందంటూ కూడా ఒక స్వాతంత్ర సమరయోధుని జయంతికి నివాళులర్పిస్తూ ఆయన జయంతి రోజే ఈయన వర్ధంతి రావడం నిజానికి చాలా బాధాకరమని చెప్పాలి. ఒక స్వాతంత్ర సమరయోధుని స్మరిస్తూ పోస్ట్ చేస్తూ ఇక ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి బారామతి వెళ్తూ ఆ ప్రచారానికి చేరకముందే అనంతలోకాలకి చేరుకుంటారని చెప్పేసి నిజానికి ఎవరు ఊహించరు. సో అది ఈరోజు అజిత్ పవార్ విషయంలో మాత్రం మహారాష్ట్ర
చాలా కోల్పోయిందనే చెప్పాలి. మహారాష్ట్రలో ఒక కీలకమైనటువంటి నాయకుడే అజిత్ పవార్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో అట్లాంటి అజిత్ పవార్ ఈరోజు మహారాష్ట్రలో అంటే ప్రజల మధ్య లేరు అనడం మాత్రం చాలా బాధాకరం అని చెప్పాలి. అజిత్ పవార్ నిజానికి చాలా ఒక అగ్రెసివ్గా ఉండేటువంటి రాజకీయ నాయకుడు అని చెప్పాలి. అజిత్ పవార్ పూర్తి పేరు అజిత్ అనంతరావ్ పవార్. అంటే ఈయన ఎన్సీపీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతానికి అజిత్ పవార్ వర్గంగా ఉన్నారు. సో అంటే శరద్ పవార్ నుంచి విడిపోయి అజిత్ పవార్ ఎన్సీపీగా ఏర్పడడం జరిగింది మొన్న మహారాష్ట్ర ఎన్నికల కంటే ముందు. మోరోవర్ ఒక కీలకమైనటువంటి పవర్ జంక్షన్, పవర్ స్టేషన్ అని చెప్పాలి మహారాష్ట్రలో ఎన్సీపీ అజిత్ పవార్కి సంబంధించినటువంటి వర్గం. సో ఎన్ని కూటములు మారినా కానీ ఆయన ప్రభావం మాత్రం ఎప్పుడూ తగ్గలేదనే చెప్పాలి. ఈవెన్ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అజిత్ పవార్ కింగ్ మేకర్గా ఉంటారు. మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రభుత్వం నిలబడడానికి బీజేపీ శివసేన ప్రభుత్వం నిలబడడానికి కింగ్ మేకర్గా అజిత్ పవారే ఉన్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇప్పటి వరకు డిప్యూటీ సీఎంగా 5 సార్లు ఆయన పనిచేయడం జరిగింది. 5వ సారి పనిచేస్తున్నారు. చాలాసార్లు ఆర్థిక శాఖను కూడా ఆయన చూసినటువంటి వ్యక్తి. ఆర్థిక శాఖ మంత్రిగా ఆయనకు చాలా అనుభవం కూడా ఉంది. సో దీర్ఘకాలం చాలా కాలం నుంచి శాసనసభలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి. మోరోవర్ ఒక పవర్ పాలిటిక్స్లో చాలా స్పీడప్ నిర్ణయాలు తీసుకోవడంలో అజిత్ పవార్ చాలా ముందుంటారని చెప్పాలి. మోరోవర్ ఇంకోటి, ఒకవేళ సంక్షోభాలు వస్తే, రాజకీయ సంక్షోభం కానీ లేదంటే ఆర్థిక సంక్షోభాలు ఎప్పుడైనా రాష్ట్రానికి వస్తే కనుక ఖచ్చితంగా ఒక రాజకీయ మలుపులు తిప్పడంలో అజిత్ పవార్కు ఒక గుర్తుందనే చెప్పాలి. అట్లాంటి ఒక పేరుందనే చెప్పాలి. రాజకీయంగా మలుపులు తిప్పడం కానీ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో కానీ అజిత్ పవార్కు చాలా మంచి పేరుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే కొన్ని విమర్శలు, కొన్ని వివాదాలు కూడా అజిత్ పవార్ను చుట్టుముట్టాయి. దాంట్లో పార్టీని చీల్చడం కానీ లేదంటే ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ఎన్సీపీగా మార్చినటువంటి సందర్భంలో కూడా ఆ కూటముల పైన కూడా చాలా విమర్శలు వచ్చాయి ఆయన పైన. బట్ ఎన్ని విమర్శలు వచ్చినా కానీ అజిత్ పవార్ రాజకీయాల్లో మాత్రం, ఆయన వర్గీయుల్లో మాత్రం ఎక్కడా పట్టు కోల్పోలేదు. ఒక కింగ్ మేకర్గా ఉండేటువంటి వ్యక్తి, ఎప్పటికీ కూడా కింగ్ మేకర్గా ఉండేటువంటి వ్యక్తి అజిత్ పవార్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక వ్యూహాత్మకమైన ఎట్ ది సేమ్ టైం శక్తివంతమైనటువంటి నాయకుడు అజిత్ పవార్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ అట్లాంటి అజిత్ పవార్ ఈరోజు పూణేలో అక్కడ జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటువంటి క్రమంలో ఆయన విమాన ప్రయాణం చేస్తున్నారు. ఆయన చార్టెడ్ ఫ్లైట్లో ఆయన వెళ్తున్నారు. సో వెళ్తున్నటువంటి క్రమంలో పూణేకు చేరుకుంటున్నటువంటి క్రమంలోనే ఈ విమానం క్రాష్ ల్యాండ్ కావడం నిజానికి చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. ఇంకా చాలా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ప్రజాసేవలో ఉండాల్సినటువంటి వ్యక్తి అనూహ్యంగా దుర్మరణం పాల్గొవడం మహారాష్ట్ర రాజకీయాల్లో, మహారాష్ట్ర ప్రజల్లో మాత్రం చాలా భారీ కుదుపని చెప్పాలి. చాలా ఒక ఎమోషనల్గా ప్రజలంతా కూడా ఇప్పటికే వెళ్ళిపోతున్నారు. ప్రజలంతా కూడా ఎమోషనల్ గురవుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో అజిత్ పవార్తో పాటు ఇంకా ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా దీంట్లో ఉన్నారు. నిన్న ముంబైలో క్యాబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు అజిత్ పవార్. ఈరోజు మరి కాసేపట్లోనే అక్కడ బారామతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. సో పాల్గొనబోతున్నటువంటి క్రమంలోనే ఈ క్రాష్ ల్యాండ్ కావడం నిజానికి బాధాకరమని చెప్పాలి. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఏందే ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇక లేరు, ఆయన కన్ను మూశారు అని అధికారికంగా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే జాతీయ మీడియా కూడా పేర్కొంటోంది అజిత్ పవార్ ఇక లేడని చెప్పేసి. సో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా తీసుకుంటున్నారు. క్రాష్ ల్యాండింగ్ కావడానికి గల కారణాలు ఏంటి అన్నది కూడా పూర్తి వివరాలు తీసుకుంటున్నారు. అంటే ఎందుకు క్రాష్ ల్యాండ్ ఎందుకైంది, దానికి ఇంతకుముందు ఆ విమానానికి సంబంధించి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నాయా, సో ఈ కోణంలో కూడా అధికారులు ఇప్పటికే చేస్తున్నారు. అండ్ విమానం కూలిపోయేటువంటి క్రమంలో పైలట్స్ ఏమైనా కాషన్స్ ఇవ్వడం జరిగిందా, అంటే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయా, సో ఎట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి, అన్నటువంటి వెదర్ ఇష్యూస్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఇంకా పూర్తి వివరాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి అజిత్ పవార్ విమానం కూలిపోయింది, దాంట్లో అజిత్ పవార్ కూడా దుర్మరణం పాలయ్యారు. దీపిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.